డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ. విద్యార్థులపై వ్యాఖ్యలు చేసిన గరకపాటి నరసింహారావు క్షమాపణ చెప్పాలి. డిఎస్ఎఫ్ డిమాండ్. ఆదోనిలో రంజాన్ వేడుకలు ఘనంగా. ఎమ్మెల్యే పార్థసారథి శుభాకాంక్షలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ నేడు మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో ఉన్న మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, యువతతో కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ, గడిచిన నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో ఉపవాస దీక్షలు చేపట్టి నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ఉపవాస దీక్షలు విరమించే సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, ప్రస్తుతం భారతదేశంలో ఇతర దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం కొనసాగిస్తున్నందువల్ల ఆ ప్రభావం మన దేశంపై పడి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడి ఎంతో మంది ఉపాధికి దూరం అవుతున్నారని, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఏదైనా సమస్యతో వస్తే శాంతియుతంగా మన నరసింహాపురంలో ఉన్న ముస్లిం సోదర సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. దాదాపుగా రోజుల పాటు అంటే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి మన గ్రామం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి అని చెప్పి అలాగే ప్రార్థన చేసి ఆ ప్రక్రియ పూర్తి చేశాను. ఈ సందర్భంగా నేడు మన నరసింహాపురం గ్రామంలో మనకి ఇక్కడ మీతో పాటు కలిసి ఒక సర్పంచ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నాం. ఆ అల్లా దయతోనే అందరూ సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి. ప్రస్తుతం మనకి పెద్ద ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది మన దేశం కూడా. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా అక్కడ ఇవాళ యుద్ధపోర్లో ఉన్నాయి. ఆ అల్లా దయతోని వాళ్ళ మనసు మారి ఆ యుద్ధం ఆపి అందరూ సుభిక్షంగా ఉండాలి, అన్నదమ్ములుగా మన భారతదేశం అని చెప్పిన దాంట్లో హిందూ ముస్లిం భాయి అని చెప్పిన దాంట్లో దాని ఉదాహరణగా ఇవాళ మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఒక సర్పంచ్గా, ఒక ప్రథమ పౌరుడిగా నేను మీతో పాటు మత సామరస్యానికి ప్రత్యేకంగా ఇలా మీతో కలిసి నేను ప్రార్థనా మందిరాల్లో మీతో పాటు నమాజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నరసింహాపురం గ్రామ పంచాయతీ చరిత్రలో ఒక అద్భుతమైన ఒక అవకాశం. ఇంతవరకు మన ముస్లిం సోదరులు అంటే వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మొట్టమొదటిగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గంలో నూతనంగా ఒక రాజకీయ పరంగా నూతనంగా ఒక వార్డు సభ్యుడిగా ఎన్నికైన అజీజ్ మియా మొట్టమొదటి వారు. ఇలాంటి అంటే ఇవాళ నాకు నేను సర్పంచ్గా ఉన్న నా పాలకవర్గంలో ఒక ముస్లిం సోదరుడు మొట్టమొదటిసారిగా నరసింహాపురంలో ఒక రాజకీయ పరంగా ఒక ఒక పదవిని అధిరోహించినది చేసిన ఒక అవకాశం ఒక అజిత్ భాయ్కి వచ్చినది. ఇలాంటి వ్యక్తికి ఈరోజు అది అంటే ఇక్కడ నాతో సహచర మా పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న అజీజ్ భాయ్ని ఇక్కడ సన్మానించాలని చెప్పేసి తలంచుకున్నాం. ఇవాళ మీకు ఇచ్చిన ఏదైతే మాట నేను ఎన్నికల ముందు ఏదైతే మీకు మాట ఇచ్చినో ఆ మాటని తూచా తప్పకుండా ఖచ్చితంగా నాకు ఈ పదవి ఉన్న 5 సంవత్సరాల కాలంలో మీ ముస్లిం సోదరుల మందులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటానని చెప్పనేసి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలే కాదు నేను బతుకున్నంత సేపు కూడా మన గ్రామ అభివృద్ధి కోసం, మన గ్రామంలో ముఖ్యంగా మీ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉంటా. ఏ ఒక్క అవకాశం వచ్చేసినా, ఏ ఒక్క పథకం వచ్చేసినా
ముందరగా అర్హత కలిగిన ఒక ముస్లిం సోదరులందరికీ కూడా నేను ముందు వరుసలో వాళ్ళకి ఇస్తానని చెప్పని పాటిస్తూ మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ రంజాన్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు. ఈ కుటుంబాలు కూడా మంచిగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ అల్లా దయ అందరికీ ఉండాలని చెప్పేసి మన 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 గ్రామమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్రమే కాదు, మన దేశం కాదు, భారతదేశం కూడా కొంచెం సురక్షంగా ఉండాలని చెప్పేసి త్వరితగతిన ఆ యుద్ధం ఆపేసి మనకి మన భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎవరికి ఎలాంటి కష్టాలు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి కల్పించిన ముస్లిం యువతకి, ముస్లిం మత పెద్దలకు, అదేవిధంగా సహచర మా పాలకవర్గంలో సహచర ఉన్న అజీజ్ వాగ్మంబర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సత్కారాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీని పురస్కరించుకొని వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ మాట్లాడుతూ హనుమంతుడు లంకను జయించిన సందర్భంగా గత 23 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా తేదీ 2 ఏప్రిల్ 2026 చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రామాలయ దేవస్థానం వైశ్య భవన్ పక్కన గాంధీ రోడ్ కరీంనగర్ నుండి ప్రారంభం అవుతుందని, అందులో భాగంగానే ఈ రోజు కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ యొక్క బైక్ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్స్ మరియు కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుందని, అదే విధంగా ఈ యొక్క ర్యాలీ ద్వారా యువతను మేల్కొల్పుతూ హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠం శ్రీ 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 సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీ వస్తున్నారని, ధైర్యం, శక్తి, సమర్థలకు ప్రతీక హనుమంతుడని, హనుమంతుడు మనకు కేవలం ఒక దేవుడు కాదు, మనలోని శక్తిని గుర్తు చేసే ప్రేరణ అని ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి రోజులో పేరిపోతున్నటువంటి విధర్మీయుల ఆకృత్యాలను ఎదుర్కొనుటకై లవ్ జిహాద్ బారి నుండి హిందూ అమ్మాయిలను రక్షణ కోసం, గో సంరక్షణ కొరకై యువత దేశ ధర్మ రక్షణ కోసం పూనుకొని ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుందని వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనాలు. శ్రీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ యొక్క ర్యాలీకి సంబంధించినటువంటి కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ ద్వారా హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠాధిపతి శ్రీ 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 సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీ గారు వస్తున్నారు. ధైర్య, శక్తి, సామర్థ్యాలకు ప్రతీకైనటువంటి హనుమంతుని ఆదర్శంగా తీసుకొని నేటి రోజులలో పెంచి మీరుతున్నటువంటి విధర్మీయుల ఆకృత్యాలను ఎదుర్కొనుటకై, లవ్ జిహాద్ బారి నుండి మాతృమూత్రుల రక్షణ కొరకై, గో సంరక్షణ కొరకై, మత మార్పులను అరికట్టడం కోసం ఈ యొక్క ర్యాలీ ద్వారా హిందూ సమాజం సంఘటితం కావాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. జై శ్రీరామ్. బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2 సాయంత్రం 4:30కి వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమం నడుస్తుంది. మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్ ఇది. సంస్థ పరంగా ప్రాంతం మొత్తంలో కూడా ఇదే కార్యక్రమం ఉంటుంది. హనుమాన్ జయంతి ర్యాలీలు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఏమో 2వ తారీఖు ఉంటుంది. హుజరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట్ ఈ చిన్న చిన్న గ్రామాలను వాళ్ళకు అనుకూలమైన సమయంలో మనం కార్యక్రమం నిర్వహిస్తాం. అదే మాదిరిగా వీర హనుమాన్ ర్యాలీ మాత్రమే నిర్వహించడంలో కూడా కారణం ఉంది. ఇప్పటి ఉన్నటువంటి యువత ఏదైతుందో ధర్మం గురించి పనిచేసేటట్లు కావాలి. హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకోవాలి. ధర్మం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు ఎవరైతే పనిచేస్తున్నారో యువకులు వాళ్ళకు హనుమాన్ యొక్క ఆదర్శం ఉండాలని మనం హనుమాన్ యొక్క
ర్యాలీ తీసుకుంటాం. రాముని కొరకు, దేశం కొరకు, శత్రువుల కొరకు త్యాగం చేసి భక్తి, దేశభక్తి రెండీ ఉంచుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆదర్శం తీసుకొని యువకులందరూ కూడా పంచాయతీతో హనుమాన్ ర్యాలీ ప్రారంభిస్తున్నాం. అదే మాదిరిగా ఈసారి ఒక 100 మాతృమూర్తులు కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని మనం చెప్పినాము. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్క హిందూ బంధువు కుటుంబంతో సహా వచ్చి విజయవంతం చేయవలసిందిగా హిందూ బంధువులకు కోరుతున్నాము. జై శ్రీరామ్. ఆదిమూల జిల్లా కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. విద్యార్థులపై వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు క్షమాపణ చెప్పాలి. డీఎస్పీ డిమాండ్. విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి భవిష్యత్తు అని వారిని అవమానించేలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో మంచి సందేశం ఇవ్వాల్సిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు. గరికపాటి నరసింహారావు తమ వ్యాఖ్యలపై వెంటనే స్పందించి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు. నమస్తే. ఈరోజు రాష్ట్రంలోన గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము స్పందించడం జరుగుతూ ఉంది. మరి గరికపాటి నరసింహారావు గారు విద్యార్థుల పట్ల అవమానకరంగా మరి ఒక విద్యార్థులు తినేటటువంటి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పథకంలోన అందిస్తున్నటువంటి గుడ్డును గాడిద గుడ్డు మాదిరిగా అనేటటువంటి ప్రస్తావన అవమానకరంగా మాట్లాడడం ఈరోజు పేద తరగతి, మధ్య తరగతి విద్యార్థులు, పేద బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు ఎంతో మంది రాష్ట్రంలోన అనేక మంది విద్యార్థులు పాఠశాలలోనూ చదువుతూ ఉన్నారు. మరి మధ్యాహ్న భోజనం తింటా ఉన్నారు. మరి అటువంటి మధ్యాహ్నం పేద విద్యార్థులు తింటా ఉండడం జరుగుతూ ఉంటే మరి ఈరోజు మరి ఆదోనిలో రంజాన్ వేడుకలు ఘనంగా. ఎమ్మెల్యే పార్థసారథి శుభాకాంక్షలు. ఆదోని రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ప్రత్యేక నమాజ్ లో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోదర భావంతో జీవిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. వేలాది మంది ముస్లిం సోదరులు నమాజ్ లో పాల్గొన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహించారు. ఈరోజు రంజాన్ పర్వదినాన అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆదోనిలో ఉన్నటువంటి
ముస్లిం సోదరులందరితో కలిసి మత పెద్దలందరితో కలిసి నేను ఈరోజు ఈ ప్రార్థనల్లో పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా వాళ్ళతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం అనేది నాకు చాలా మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎల్లప్పుడూ కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చేటువంటి ముస్లిం సోదరులందరితో కలిసి ఈరోజు రంజాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటా ఉన్నాం. చూశారు, వేలాది మంది అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వేలాది మంది ఈరోజు సంతోషంగా కుటుంబ సమేతంగా కొత్త బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా వచ్చి పూజలు చేస్తూ ఈరోజు కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. ఈ ఆనంద క్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని, అలాగే ముస్లిం సమాజం ఈరోజు ఎంతో భద్రతగా ఉంది, హాయిగా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉంది. చిన్న పెద్ద కష్టం వచ్చినా మేము వెళ్ళి మీకు తోడున్నామని చెప్పగలుగుతా ఉన్నాం. వాళ్ళతో పాటుగా మేము వాళ్ళ కష్ట సుఖాలని పంచుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది ముస్లిం సహోదరులందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదోనిలోనే కాదు, కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా దేశమంతా జరుగుతున్నటువంటి ఈ రంజాన్ వేడుకలు మరింత వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ. విద్యార్థులపై వ్యాఖ్యలు చేసిన గరకపాటి నరసింహారావు క్షమాపణ చెప్పాలి. డిఎస్ఎఫ్ డిమాండ్. ఆదోనిలో రంజాన్ వేడుకలు ఘనంగా. ఎమ్మెల్యే పార్థసారథి శుభాకాంక్షలు.